యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బావా మన బిడ్డ బావా, మన బిడ్డ. భగవంతుడా, ముగ్గురిది ఒకటే ప్రాణం అనుకున్నాం. మా బిడ్డని తీసుకుపోయి మమ్మల్ని మాత్రం ఎందుకు మిగిల్చావు? నన్ను బలి తీసుకొని నా బిడ్డని కాపాడాల్సింది కదా. నేనే బలవుతానని మాటిచ్చాను కదా. నా రక్తంతో అభిషేకం చేశాను కదా. మరి ఎందుకు ఇలా చేశావు? నీ దగ్గరికి వస్తే నా బిడ్డ క్షేమంగా ఉంటుందనుకుంటే నీ సమక్షంలోనే దూరం చేసావేంటి తల్లి? అమ్మా ఏడవద్దమ్మా. అయ్యా ఏడవకండి అయ్యా. అసలు మీరు బ్రతికే పరిస్థితే లేదు, కానీ బ్రతికారంటే ఆ తల్లి చలివేనయ్యా. మిమ్మల్ని బ్రతికించిందంటే దానికి ఏదో పరమార్థం ఉంటుంది. తప్పకుండా ఆ తల్లి మీకు మంచి చేస్తుంది. బాధపడకండి, మీ తర్వాత తరం వచ్చి తీరుతుంది. కడుపులో ఉండే వారసత్వాన్ని తీసుకుపోయాక ఇంకా తర్వాతి తరం మీద ఆశలు ఎలా పెట్టుకోగలం? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలి? అయ్యా, మీ పరిస్థితి వాళ్ళకి తెలిసింది. వాళ్లే బయలుదేరి వస్తున్నారయ్యా. ఏంటి, ఇక్కడికి వస్తున్నారా? వద్దు, ఇక్కడికి వచ్చి ఈ నిజం తెలుసుకొని వాళ్ళు తట్టుకోలేరు. రాకుండా ఆపాలి. రాత్రి ఫోన్ చేసి కాసేపట్లో దేవాంశ్ పోతాడు, ఫోన్ చేస్తాను అన్నాడు. ఇంతవరకు ఫోన్ లేదు. అసలు వీడు ఉన్నాడా పోయాడా? ఊర్లో ఫోన్ చేస్తుంది. చెప్పు, ఎప్పుడు చస్తారా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నామని. హలో, ఉన్నావా పోయావా? నేనెందుకు పోతాను? మరి రాత్రి ఫోన్ చేస్తానని ఇప్పటి వరకు ఫోన్ చేయలేదేంటి? నేను ఎప్పుడెప్పుడు చేద్దామా అనే చూస్తున్నా, కానీ వాళ్ళు పోయాక చేద్దామని ఇదిగో ఇక్కడే కాపలా కాస్తున్నా. ఓహ్, అయితే ఇంకా పోలేదా? బతికే ఉన్నాడా? ఉన్నాడా పోయాడా కాదు, ఉన్నారా పోయారా అని అడగాలి. ఏంటి? అవును, ఇప్పుడు వైదేహి దేవాంశ్ ఇద్దరు చావుతో పోరాడారు. అదేంటి, దేవాంశ్ ఒక్కడికి పాము కాటేసిందన్నారు? కానీ ఆ పాము కాటేసిన చోట వైదేహి విషం తీయాలని చూసింది. దానిలో కూడా విషం ఎక్కేసింది. అంటే ఇప్పుడు ఇద్దరి ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు, అంతే కదా? ఏంటూర్మిళ, ఎవరి ప్రాణాలు పోయాయా అంటున్నావు? దొరికిపోయింది. అది నీకన్నా నాకన్నా పెద్ద ముదురు. ఖచ్చితంగా తప్పించుకుంటుంది చూడు. ఇద్దరంటున్నావు, ఎవరు? దేవాంశ్ వైదేహిలని మాత్రం చెప్పొద్దు. అవును బామ్మగారు, వైదేహి దేవాంశ్లే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? అది నోరా ఇంకేమన్నానా? పొద్దు పొద్దునే అపశకున మాటలు మాట్లాడుతున్నావు. ఏమైంది? ఏమండి, దేవాంశ్ వైదేహీలు ప్రాణాపాయంలో ఉన్నారని చెప్తోంది. అసలేమైందో నిజం చెప్పు ఊర్మిళ. ఇది నిజం కాకపోతే బాగుండేది అత్తయ్య,
కానీ నిజమే, ఇద్దరు కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు. ఇక అసలు వదులుకోవాల్సిందే. చూసావా ఏం నటిస్తోందో? మనిద్దరం ఏ మాత్రం పనికిరాం. మీకు నమ్మకం కలగకపోతే గూడెం వాళ్లతోనే నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఇటు మీరే అడగండి. గూడెం వాళ్ళలాగా మాట్లాడమని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అలాగే మాట్లాడు. మేనేజ్ చేయగలదా లేదా ఈ చంచల? హలో, ఎవరు మాట్లాడేది? నా మనవరాలు మనవడికి ఏమైంది? హలో, నేను సారంగిని మాట్లాడుతున్నానమ్మా. బిడ్డలిద్దరూ బూడిద పాలైపోయినారమ్మా. చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నది. ఆ రాకాశ పాము కాటేసినదమ్మా. వాళ్ళు చావలేదు, కానీ ఈ వార్త విని వాళ్ళు చస్తారు. ఏంటి, పాము కాటేసిందా? అవును మావయ్య, ఇద్దరికి అక్కడ పాము కాటేసిందంట. బ్రతకడం కష్టం అంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే బిడ్డ ప్రాణాలకి ఏ గండమో లేకుండా ఉంటుందనుకుంటే వీళ్ళకే గండమైందా? ఏమండి, నా కొడుకు కోడలికి ఏమీ కాకూడదు, బిడ్డకేమీ కాకూడదు. వెళ్దాం పదండి. పదండి. పదండి అత్తయ్య. బావా, బావా, ఫోన్. దేవాంశ్, ఎలా ఉన్నారు నాన్న? మేం బాగానే ఉన్నాం. అమ్మా, ఫోన్లో దేవాంశ్ మాట్లాడుతున్నాడు. దేవాంశ్, ఎలా ఉన్నావు నాన్న? వైదేహి ఎలా ఉంది? అరే మనోడా, ఎలా ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? ఇందు, మేం బాగానే ఉన్నాం. నాన్న, వైదేహి ఎలా ఉంది నాన్న? ఎంత పరీక్షించినా పెట్టినది దొరకట్లేదమ్మా. మావయ్య, మేము బాగానే ఉన్నాం. ఏరా మనోడా, మీరేం భయపడకండి, మేం బయలుదేరుతున్నాం. మేం 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. ఇందు, మేమే ఇంటికి వచ్చేస్తున్నాం. మీరు బయలుదేరకండి.
ఇంకా అరగంటలో మేము స్టార్ట్ అవబోతున్నాం. దేవాంశ్, త్వరగా రండి నాన్న. అసలే కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. మీ ఫోన్ వచ్చే వరకు పోయిన మా ప్రాణాలు తిరిగి రాలేదు. మీకేమైనా అయితే ఇక్కడ ఎవరి ప్రాణాలు నిలవురా? కౌసల్య, నువ్వు ఊరుకో. నీ మాటలు వింటే పిల్లలు ఇంకా అధైర్యవంతులవుతారు. దేవాంశ్, మీరు జాగ్రత్తగా రండి. మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మకి మీరు ధైర్యం చెప్పండి. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా నాన్న. అమ్మ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం వైదేహిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. సరే. తల్లి, మా బిడ్డలు క్షేమంగా ఉన్నారు. అంతా నీదయ్యా తల్లి. వాళ్ళని భద్రంగా ఇంటికి చేర్చు. గబ్బిళ్ళంలో ఈ ఇంటికి శాపం పుట్టుకొని ఉందన్నారా? కానీ పాడ మీద పోతారనుకున్న వాళ్ళు క్షేమంగా ఇంటికొస్తున్నారా? ఆ శాపం వీళ్ల పాలిట వరంలా మారుతుందా ఏంటి? ఏం జరుగుండదు కదా డాక్టర్. పోయే ప్రాణాలు నిలబడ్డాయంటే బిడ్డకు కూడా ఏం జరుగుండదు కదా. నేరుగా పాము కాటేయలేదు కాబట్టి కడుపులో పిండం మీద ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. కానీ నోటితో విషాన్ని పీల్చింది కదా. ఒకసారి పరీక్షిస్తే గాని ఏ విషయమో చెప్పలేము. ఇంట్లో ప్రతిసారి సంతోషం విరిసినట్టే విరిసి మళ్ళీ వెలిసిపోతోంది. కానీ ఈసారి అదే జరిగితే నేను భరించలేను రాజా, నేను భరించలేను. బిడ్డని కాపాడడం కష్టమని కూడెం వాళ్ళు అప్పుడే చేతులెత్తేశారు. మీరు ఎంత టెన్షన్ అయినా ఏమీ లాభం లేదు. అదిగో దేవాంశ్, వైదేహిలు వచ్చినట్టున్నారు. పదండి. ఎంత పరీక్షించినా పెట్టినాడి దొరకట్లేదమ్మా. లోపలికి రావాలంటే భయంగా ఉంది బావా. బిడ్డ గురించి అడిగితే ఏం చెప్పాలి? వైదేహి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. తప్పదు. పద రా. మనోడా, ఇందు, వైదేహి ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నామా? వైదేహి, ఎలా ఉన్నారు? దేవాంశ్, బాగానే ఉన్నాం. నీకేం కాలేదు కదా నాన్న? నీకేం కాలేదుగా? మీరు కంగారు ఏం కాలేదమ్మా, ఏం కాలేదమ్మా. వైదేహి, ఎలా జరిగింది నాన్న? చిన్న గాయమైంది నాన్న. అయినా మాకేం కాలేదు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరందరూ కంగారు పడకండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా వైదేహి. లోపలికి పదమ్మా. డాక్టర్, డాక్టర్, వైదేహి డాక్టర్, పరీక్ష చేయండి. వైదేహి, వైదేహి రామ్మా. డాక్టర్ చెక్ చేస్తే నిజం తెలిసిపోతుంది. ఎవ్వరూ తట్టుకోలేరు. ఇప్పుడెలా? రామ్మా. వెళ్ళమ్మా. ఎలా జరిగింది నాన్న? గెస్ట్ హౌస్లోనే ఉన్నాం నాన్న. పాము ఎలా వచ్చిందో తెలీదు. కాటేసి వెళ్ళిపోయింది. నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నా గెస్ట్ హౌస్ ఉన్నది మాత్రం అడవిలో కదా దేవాంశ్. అక్కడికి పాము రావడంలో ఆశ్చర్యమేముంది? మీరే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. పైగా చాలా రోజుల తర్వాత గెస్ట్ హౌస్ ఓపెన్ చేశాం కదా. అది ఆ గెస్ట్ హౌస్లోనే ఎక్కడో ఉండుంటుంది.
ఎక్కడే ఉందో ఎక్కడి నుంచైనా వచ్చిందో దేవుడి దయ వల్ల నేను వైదేహి ప్రాణాలతో బయటపడ్డాం. కానీ అదేంట్రా, ఏమైంది? మనవడా, కడుపులో బిడ్డకేం కాలేదు కదా? కాలేదని చెప్పరా? చెప్పు దేవాంశ్. ఎందుకు చెప్తాడు? కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉంటేగా. మాట్లాడు ఏంటి దేవాంశ్? చెప్పు మనవడా, చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగిందిరా? ప్రాణం పోయేలా ఉంది, చెప్పరా? తొందరగా చెప్పు. చెప్పరా మనవడా, చెప్పు. ఏం చెప్పనిందు? మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి చేస్తాడు కదా. చెప్పు దేవాంశ్, బిడ్డకి ప్రమాదమని అక్కడెవరైనా చెప్పారా? ఊర్మిళ, ఎప్పుడు ఏదో అపసకన మాటలు మాట్లాడుతూనే ఉంటావెందుకు? బిడ్డకేమీ కాదు. నువ్వు చెప్పు నాన్న, బిడ్డకేం కాలేదు కదా? గూడెం వాళ్ళు చాలా కష్టపడ్డారమ్మా 3 ప్రాణాలు కాపాడ్డానికి. కానీ డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు, హార్ట్ బీట్ దొరుకుతుంది. ఏమన్నా డాక్టర్? బేబీ హార్ట్ బీట్ దొరుకుతుంది. డాక్టర్, మీరు చెప్పేది నిజమా? బిడ్డకేం కాలేదా నిజంగా? ఏమీ కాలేదు. వైదేహి క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్లడం వల్ల పిండం హార్ట్ బీట్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్ ఇచ్చేశాను, అది కూడా సర్దుకుంటుంది. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఏం కాలేదంటిందు? విన్నావు కదా నువ్వు? నా బిడ్డకేం కాలేదంట. నా బిడ్డకేం కాలేదు. నా బిడ్డకేం కాలేదంట. నా బిడ్డకేం కాలేదు.
చాలరా, నా బిడ్డకి ఏం కాలేదు ఇందు. నీ భార్య ఎక్కడుంది? వెళ్ళు. వైదేహి, బావా, అయ్యో